మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనాన్ని, 2వ భాగాన్ని చదువుకుందాం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనాన్ని, 2వ భాగాన్ని చదువుకుందాం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని వాక్యములో నుండి దేవుని మాటలను మనం విందాం. దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ప్రభువైన దేవుడు అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతున్నాడో వాన్నే దృష్టిస్తున్నాను అని ప్రభు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట దీనత్వం కావాలి. దీనత్వము అనేటువంటిది అది సాధారణముగా వచ్చేటువంటిది కాదు. అది నలిగిన జీవితములో నుండి, విరిగిన జీవితములో నుండి, అనుభవం కలిగినటువంటి జీవితములో నుండి వచ్చేటువంటిది దీనత్వము. చూడండి, ఒక పదార్థాన్ని రోటిలో వేయకముందు ఎలా ఉంటుంది, రోటిలో వేసి రుబ్బిన తర్వాత ఎలా ఉంటుందో ఆలోచన చేసుకోండి. అదేవిధంగా దీనత్వం అనేటువంటిది, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ద్వారాను, దేవునికి లోబట్ల ద్వారాను, దేవుని సన్నిధిలో ఒక విరిగిన, నలిగిన హృదయము కలిగి ఎవరైతే ఉంటారో వారు దీనత్వం కలిగిన వారు అని మనం చెప్పుకోవచ్చు. అంత మాత్రమే కాదు ప్రియులరా, చూడండి ఏమంటున్నాడు, ఎవడు దీనుడై. రెండవదిగా మనం చూస్తే నలిగిన హృదయం గలవాడై, నలిగిన హృదయం కలిగిన వాడై, నలిగిన హృదయం గలవాడై అంటే, నలిగిన హృదయం అంటే అనేక ఆటుపోట్లు, అనేక సమస్యలు, అనేక ఇబ్బందుల సుడిగుండాలు, ఏమండి అవమానాలు, నిందలు, ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. ఇప్పుడు ఏమవుతుంది, నలిగిన హృదయము, వీటన్నిటి వలన నలిగిపోయినటువంటి జీవితం, అంటే వేసారిపోయినటువంటి జీవితం. ఇక అన్ని రకాలుగా, అన్ని విధాలుగా చూసి ఆఖరికి ప్రభువా నీవే దిక్కయ్యా, నీవే కనికరించయ్యా, నీవే కృప చూపించయ్యా అనగలిగినటువంటి స్థానము. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, ఇక వేరే దాని మీద ఆశలు కానీ, ఆలోచనలు కానీ, చూపులు కానీ ఉండవు. ఇక వేరేది ఏదో అనేటువంటిది ఇక కనిపించదు, ఇక ఉండదు. ప్రియులరా, ఈ నలిగిన హృదయము వేసారిపోయినటువంటి జీవితంలో నుండి, వేసారిన బ్రతుకులో నుండి, అందుకనే మనం చూస్తే హన్న నలిగిపోయిన జీవితంతో ప్రార్థన చేసింది, నలిగిన హృదయంతో ప్రార్థన చేసింది. మెత్తబడినటువంటి వేసారిపోయినటువంటి జీవితంలో నుండి ఆ యొక్క హన్న ప్రార్థన చేసింది. ప్రియులారా గమనించండి, ఒక చెరుకు గడను మిషన్లో పెడితే ఆ చెరుకు గడ ద్వారా అది నలిగిపోతున్నప్పుడు దానిలో నుంచి చక్కటి తీయటి రసాన్ని మనం త్రాగుతాం. మన జీవితంలో కూడా
అటువంటి జీవితాన్ని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు. ఆ జీవితం ద్వారా దేవుడు ఘనపరచబడాలనుకుంటున్నాడు. ఆ జీవితాన్ని బట్టి ప్రభు హెచ్చించాలనుకుంటున్నాడు. నలిగిన హృదయము గలవాడై, నలిగిన హృదయం గలవాడై. ప్రియులారా, మూడవదిగా మనం చూస్తే చూడండి, నా మాట విని, ఇవన్నీ ఉన్నా దేవుని మాట లేకపోతే అది వ్యర్థము. ఆయన మాట వినాలట. ఆయన మాట విని ఏం చేయాలి? వణుకుతుండాలి. వణుకుతుండడం అంటే చలి పెట్టినప్పుడు వచ్చేటువంటి వణుకు కాదు. వణకడం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి, ఏమండి, పాపం విషయంలో దూరంగా ఉంటూ, పాప సంబంధమైన విషయంలో దూరంగా ఉంటూ, శాప సంబంధమైన విషయంలో దూరంగా ఉంటూ, దేవుని వాక్య సంబంధము కానిది ఏదో దాని పట్ల దూరంగా ఉంటూ మనం నడుచుకున్నట్లయితే ఆయన అంటాడు, అది దేవుని సన్నిధిలో అది వణికే జీవితంగా మనం చూడొచ్చు. ఏమంటున్నాడు? వానినే నేను దృష్టించుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, ఎవడు నలిగిన హృదయం గలవాడు, దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టించుచున్నాను అని ప్రభు చెబుతున్నాడు. ప్రియులారా, కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన జీవితం ఆయనకు అనుకూలమైనటువంటి జీవితంగా, ఆయనకు ఇంపైన జీవితంగా, ఇంపైన సువాసనను ఇవ్వగలిగినటువంటి మన జీవితాలుగా దేవుని సన్నిధిలో మన జీవితం ఉండాలి. అప్పుడు ఆయన దృష్టిస్తున్నాడు. ఆ వారిని ఆశీర్వదించడానికి కార్యరూపం దాలుస్తున్నాడు. ఆయన ఆశీర్వాదాలను వారు అనుభవిస్తారు. అటువంటి కృపను, భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రాలు. విన్న వాక్యము మా వినికిడిలో దీవించబడాలి, మా వినికిడిలో ఆశీర్వదించబడాలి. ప్రభువా, మేము దీనత్వాన్ని ధరించుకోవాలి. అయా, నలిగిన హృదయం గలవారమై, అయ్యా, మీ మాటకు లోబడుతూ, వణుకుతూ, మీ మాటకు విధేయత చూపిస్తూ ప్రభువా, మేము ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయి. ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులు, ప్రతి ఆటంకాలన్నిటిని తొలగించి మీ గొప్ప కార్యాలు జరిగించి గొప్ప నామానికి మహిమను తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.